హే ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం నా కార్ అయితే వాష్ చేయడానికి బయటకు వెళ్తున్నాం. అక్కడ 24/7 వాటర్ వస్తూనే ఉంటాయి. సో వాడికి వెళ్ళి మన కార్ అయితే వాష్ చేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. చూడొచ్చు మన కార్ కండిషన్ ఎట్లుందో. మొత్తం దుమ్ము పట్టిపోయి ఉంది. దగ్గర గడక 2-3 నెలలు అవుతాను కార్ని అయితే మూలకి పెట్టి. సో ఈరోజు కార్ అయితే వాష్ చేస్తా, సాయిగంతో చేపిస్తాను మెయిన్గా అయితే. సో చూద్దాం వాడు ఏం రియాక్ట్ అవుతాడు ఫస్ట్. సాయిగాలండి కట్ చేసినాం. మన బకరా వస్తుంది చూడండి, ఇలా వస్తున్నాడు మన బకరా. బకరా 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 కార్లో పెట్రోల్ పోసుకున్నదన్నా. మొత్తానికి లేదు పెట్రోల్ అయితే 44 ఉన్న కిలోమీటర్ రేంజ్. ఇప్పుడు అరుణ్ మళ్ళీ తీసుకుపోతాను తెలుసా, మళ్ళీ కిడ్నాప్ చేస్తాను. నిజంగా వచ్చి నిన్న కిడ్నాప్ చేస్తాను. కిడ్నాప్ చేస్తే నేను ఊరుకుంటానా? నిజానికి కిడ్నాప్ చేస్తే ఏం చేస్తావు? నేను అందుకే విసుకున్నద్దా అన్నా, విసుకునే దొరుకుతుందని. కెమెరా రామాలయం అమిషే హాయ్ బ్రో, చిన్న పెట్రోల్ కొట్టిస్తారా అన్నట్ట. వంశంలోకి తెచ్చినాం. వరుణ్ అయితే మన పెట్రోల్ అని చెప్పి ఆడది ఆడైనట్టు రారా నీకు సీరియల్ టైం అంటాం. కొత్తగా జాయిన్ అయిన వీడియో గ్రూప్. ఏమో మరి ఎప్పుడు బంక్ ఉందా మీకు? బంక్ లేదు. పెట్రోల్ కొడుకుతా అంటాడు. డీజిల్ బండి కదా, పెట్రోల్ బండి. పెట్రోల్ అయినా చెప్పులు రా ఇక ముచ్చట ఏందన్నది. ఏమో ఇది బట్టి మార్చి సందులలో పట్టుకొచ్చి సందులల్లా సర్ప్రైజ్ అన్నాడు. ఇప్పుడు పెట్రోల్ పోసుకొని సర్ప్రైజ్ దగ్గర ఆఫర్ ఇచ్చింది ఏంది?
రూపాయలు వచ్చేది 50 రూపాయలు వచ్చే పెట్రోల్ గిట్ట కాదు ఏం కూడా ఇద్దాం అంటాను తిన్నావా లేదేం లేదు హీస్ డ్రైవర్ ఎడిటర్ వాట్ నాట్ హీస్ ఎవ్రీథింగ్ ఇగో సాయి గారు ఉన్నాడు వీని కిడ్నాపర్స్ తీయడానికి వెళ్తున్నాం ఇప్పుడు కానీ ఈ విషయం వాళ్ళకి తెలియదు సీక్రెట్ చెప్పుకుంటే సీక్రెట్ అంటే మళ్ళీ సీక్రెట్ అంటే సీక్రెటే అన్ని చెప్పుకుంటా అన్ని అయినా కూడా సీక్రెటే ఏమో సప్పుడు అయితే బలబల కిడ్నాప్ చేసే ఉన్నా విత్తం వారిల్లా సప్పుడు అయితే డిక్కిల్లా అది తంతా ఉంటుంది మా ఇంటి మగ లేదా పిల్లలు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి వేసుకోకుండా ట్రై చేయకండి అర్థమైనా అందరిని తీసుకుపోతాను నవ్వుతారు కానీ నిజమే చెప్పేది జోక్ అనుకుంటారు వాడిని డిక్కిలో పెట్టి పూజ చేసిండు ఆల్రెడీ లాగ్ చేసిండు నోట్లో గుడ్డ కూడా పెట్టేసిండు సౌండ్ కూడా వస్తుంది అందుకే అది రాదు అది రాదు అది రాదు మిమ్మల్ని కిడ్నాప్ చేసిన అంటే నేను మిస్ అయ్యండు మధ్యలో అది చాలా బాధాకరమైన విషయం చెప్పాలంటే అవునా కాదరా కిడ్నాప్ నన్నేనా ఎన్ని వస్తాయంటారు పైసలు మరి బాగా పైసలు ఉన్న దగ్గర ఇచ్చేయాలి మరి చెప్తాను చూడు ఇయో అప్పుడు నిమ్మకాయ కొట్టాలంటే ఏడు వస్తున్నాడు ఎక్కడ్రా ఆపరేషన్ అయింది అరణిగా అర్థం ఆపరేషన్ అయింది రక్తం వచ్చింది రా అందరికి దెబ్బ తాకితే రక్తం రాక రసం సాంబార్ వచ్చింది ఏంటి అదే ఏంటో నాకేం తెలుసు బాగా ఏంటంటే నిమ్మకాయ అంటే ఓకే అంటే ఇప్పుడు అంటే అంటే కాదురా ఇప్పుడు అంటే నిమ్మకాయ సక్క తెగలేదు అని చెప్పి నువ్వు బాధపడతావు అంతే ఏం లేనది కాదు నీళ్ళు దిగినాక నిమ్మకాయ తాగు పడేరా అవునారా ఇంకేందిరా డైరెక్ట్ బాడీలోకి వెళ్ళిపోయింది మంచిదే కదా అంతేనా అరే బయట నుంచి వేసుకుంటారు ఫోన్ మాడతాను బిజీ పర్సన్ కార్తీక లెక్క దాంట్లో లెక్క మన ఇంటర్ కమ్ బ్యాటర్ కమ్ ఇట్ ఇస్ ఆల్ ఇన్ వన్ ఈ స్టార్టింగ్ ద కార్ రైట్ నౌ మళ్ళీ ఒకటి బ్యాటరీ ఇప్పితే సరే మన ఎప్పుడా మళ్ళీ రిటర్న్ సైడ్ ఇప్పుడు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చిన మమ్మల్ని కిడ్నాపర్స్ ఇక్కడికి రాబోతారు వి హాస్ టు వెయిట్ దిగురిగా హత్య చెప్తాను దెబ్బలాకినాను నీకు ఇచ్చిన సర్ప్రైజ్ ఇదేనా చెప్తా సర్ప్రైజ్ ఇప్పుడు ఎంత దిగుడు ఇదే వాట్ ఇస్ దిస్ వాట్ ఇస్ దిస్ సీట్ కవర్ ఇలా సపోర్టర్ నీకు చెప్పిన పని ఒక్కటే నా కార్ని అడుగుర్రా నీకు ఇచ్చిన సర్ప్రైజ్ ఇదే జవాన్ వాళ్ళు నాకు తెలియదు నా కారు కాదు కాదు ఎంతున్నా దుమ్ము దుమ్ము ఇక దుమ్ము దుమ్ము నా కారు అందుకే అక్కడ 24/7 వాటర్ పోసి పట్టుకొచ్చిన అందుకే మరి గిన్నె ఇంకేం? తీసుకో
వెనుకున్నది తెచ్చిన ఓవర్ ఎక్సైటెడ్ అవుతున్నారు ఇంటిల్లు. మీకు కడుగుదాని బాగున్నదిగా మొత్తం లేపు. వాడు మనిషి బకెట్లోకి అయిపోయాడు వాడు. తేకుండా ఉంటాను. బకెట్ ఇది చాలా అన్యాయం సార్. ఇది నాకు తెలియకుండా జరుగుతున్న పరిణామం ఇది. వాట్ అ విజన్, వాట్ అ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. ఎందుకు తెలియదురా మొన్న వాళ్ళని రెడీగా పెట్టినావారా? అంతే మరి. కాదురా, పిట్టలు కొట్టించుకుందాం దారా అన్నాడు. నాకు తెలియక సరే కాదనే కదా. ఏంది ఇది? పెద్ద ప్లాన్ వేసావు. అంతే మరి. అడగరు డాడీ ఎవరు నువ్వు అడిగావా? అంకుల్ వాటర్ తీసుకోవద్దన్నారు. తాళాలు డోర్ ఓపెన్ చేసే పెట్టిన నువ్వు ఎందుకు నా మీద ప్లాన్ చేద్దామని అనుకోలేదా? ఓకేరా. అదే స్పాట్ సాయిగాడు పోయి బకెట్స్ వాటర్ నింపుతాడు. తర్వాత కార్ వాష్. ఫస్ట్ నా కార్ కండిషన్ ఎట్టుందో చూపిస్తే కూడా దుమ్ము. అది వాడేది తల కాదరా, అది వాడేది హెయిర్ కదా, లేడీస్ హెయిర్ కదా అంటానా. కారు కూడా పెద్దగా ఎక్కువ మంది పట్టాలని. లాంగ్ హెయిర్ ఫర్ లాంగ్ పేగు. క్యాచ్ అరే ఇంకా ఇంకా అంటారా? హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇద్దరు కలిసి అయితే కార్ దురబోతున్నారు. చూడండి, మమ్మల్ని మోసం చేసి పట్టుకొచ్చిళ్ళు. చూడండి మోసం చేసి పట్టుకొచ్చిళ్ళు. బయటికి రావని చెప్పి కారు దురుపుతారు. చూడండి, వావ్ వెరీ గుడ్. మంచి దురుస్తున్నారు అటు. యూ కెన్ డూ ఇట్, యూ కెన్ డూ ఇట్. ఈ మాత్రం చెప్పిన అసలు రాకపో. తప్పేది అరే మీరు బాధపడకుండా ఎవరైనా పెద్ద ప్లాన్ చేసిండి. ఇప్పుడు మామూలు ప్లాన్ కాదు. యూ కాంట్ బిలీవ్ ఇట్. అరుణ్ ఎన్నేళ్ళ ఎక్స్పీరియన్స్? 3 సంవత్సరాలా? ఎంత సంపాదించినావు మరి? వాటర్ వస్తూనే ఉంటాయి. రోడ్డు మీద లారీ లాగి పోతూ ఉంటే వచ్చి ఇక్కడ పికప్ చేసుకొని పోతాయి వాటర్ తాగేటి. డ్రింకింగ్ వాటర్ అయితే డ్రింకింగ్ వాటర్ అవి ఏమనుకుంటున్నావు? మంజీరా వాటర్ కంటే గొప్పవి. కారు తల మెరిసిపోతుంది ఇప్పుడు. తల మెత్త రిఫ్లెక్స్ సోప్ లాగా ఈ సంస్కారం అంతా మన కారు. కారు అడిగింది నేనే.
డ్రైవర్ అన్న. అయ్యో డ్రైవర్ అన్న ఎటు పోతాడు? నేను ఓనర్ నయ్యా. డ్రైవర్ ఓనర్. ఓనర్ 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 గా డ్రైవర్ ఎస్. అంతే చెప్పాలి. టూ ఇన్ ఈజ్ నాట్ టూ ఇన్ వన్, ఈజ్ ఆల్ ఇన్ వన్. డ్రైవర్ యాక్టర్, డ్రైవర్, వీడియో ఎడిటర్, వాట్ నాట్, ఈజ్ ఎవ్రీథింగ్. ఎస్. వాట్ ఈస్ మీన్ బై దట్? నీ కాళ్ళకు ఉన్నది మండుతావు. ఏమో ఇప్పటికే వంటివాను ఇంత హిందీ, మా హిందీ మేడం కూడా మాట్లాడలేదు ఫస్ట్. ఏదో కుచ్ బి ఏదో అన్నావు అంటే ఏంటి అసలు? దిమాక్ లేదనా? నీకేం రాదా కుచ్ బి అదా అంటే? ఇప్పుడే కదా ఏం రాదన్ను తాట రాకరా. చెప్పు. 10th ఇప్పుడే కదా తాట ఏంటివి? లాస్ట్ నుంచి 10th అంటే 60 మంది అంటే 50 మంది. ఏంటిది? అరే మీరు కొంచెం రిపీట్ చేయగలరా మీ సంభాషణని? నాకు అర్థం కావట్లేదు. సాయి నేను 23 ఏంటిది? ఏమో క్యాలిక్యులేషన్ చెప్తారో నాకు ఏం అర్థమవుతలేదు. అది సైన్స్. సైన్సా? అది మ్యాథమెటిక్స్ రా. ఫస్ట్ క్లీన్ చేసి సగం చూడవా? ఈ లోపలికి వెళ్ళి వెళ్తారు వాళ్ళు ఇద్దరు. బకెట్ పట్టుకొని చూసినట్టు ఇట్లా కాదు పట్టుకొని ఇట్లా. ఇంకేంద్రా ఫస్ట్ సరే నేనా అన్నా మరి? నేనా అన్నా గీతేంద్ర తుడురా అని. ఓకేనా? నీకేంట్రా రితిక్ రోషన్ మించిన హీరోవి. కష్టం పని అయిపోయింది పైగా. ఎక్స్ట్రా పని అయిపోయిందా? ఇప్పుడు మనీ కూడా లేదా? మంచి పనులు నిరూపిస్తున్నాడు. కష్టపడి కష్టపడి నిరూపించుకుంటే ఏం చేయాలి? కష్టపడి నిరూపించుకుంటే మనీ పడకపోవాలి. మినిమం కామన్ సెన్స్ అది. అంత లేదు మన బడ్జెట్. మాకు అదే పైసలు ఉంటే మీకు ఇక్కడ ఎందుకు గడిపిస్తారు? నేను బైక్ అయితే నాకు 300 అయిపోతుంది. కారు అడిగితేనే 300 రా. లేదు ఏది లేదు. ఆ దగ్గర పైసలు లేకనే గడిపిస్తున్నారా మీతో? అదేనేనారా? వర్షిత్ ఇండికేటర్ ఎత్తాడు, డైరెక్షన్ చెప్తాడు. ఇదే పట్టుకుంటా. సో కార్ గాడి తీసుకొచ్చి మనం పక్కకు పెట్టేసి కవర్ కప్పేసిన. సో వీడియో కింద మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.